బ్రో నువ్వు ఎప్పుడైనా ఇది గమనించావా? సో మనం ఏదైనా సరే ఒక గూగుల్లో ప్రతి వెబ్సైట్ కి మనకి ఫ్రంట్ లో ఇక్కడ చూస్తే హెచ్టిటిపిఎస్ అని ఉంటుంది. ఓకే, ఫ్రంట్ లో హెచ్టిటిపిఎస్ అండ్ అగైన్ ఇంకో వెబ్సైట్ చూస్తే ఫ్రంట్ లో హెచ్టిటిపిఎస్ ఇలా మీరు గూగుల్లో ఏ వెబ్సైట్ తీసుకున్నా సరే ఫ్రంట్ లో హెచ్టిటిపిఎస్ అనేది ఉంటుంది. అయితే ఈ హెచ్టిటిపిఎస్ గురించి చెప్తా, తెలుసుకో. జస్ట్ ఇమాజిన్, ప్రెసెంట్ నీకు ఆకలిగా ఉంది. సో నౌ నువ్వు రెస్టారెంట్ కి వెళ్ళి వెయిటర్ కి చెప్తావు సమ్ వాట్ ఫుడ్ ఐటమ్ నాకు కావాలని చెప్పి. నౌ ఇదే వెయిటర్ వాళ్ళ హోటల్లో ఉన్న కిచెన్ లోకి వెళ్ళి నువ్వు అడిగిన ఫుడ్ ఐటమ్ ని ప్రిపేర్ చేసి సేమ్ ఇదే వెయిటర్ సేఫ్ గా తీసుకొచ్చి నీకు ఇస్తాడు. డైరెక్ట్ గా నువ్వు హోటల్లో ఉన్న కిచెన్ లోకి వెళ్ళి నీ యొక్క ఫుడ్ ఐటమ్ ని తీసుకురావట్లేదు. మీడియేటర్ గా మనకి వెయిటర్ అనేవాడు వర్క్ చేస్తున్నాడు. సేమ్ ఇదే విధంగానే ఈ వెయిటర్ లాగానే మనకి హెచ్టిటిపిఎస్ అనేది వర్క్ అవుద్ది. నా ఇప్పుడు చూడు, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు ఏదైతే నీ ఫోన్ నుంచి గూగుల్లో సెర్చ్ చేస్తావో ఆ సెర్చ్ చేసింది ఫస్ట్ ఈ హెచ్టిటిపిఎస్ అనేది తీసుకుంటుంది, రిక్వెస్ట్ గా తీసుకుంటుంది. నువ్వు అడుగుతున్నావు కాబట్టి రిక్వెస్ట్ గా తీసుకొని నువ్వు ఏదైతే క్వశ్చన్ అడిగింటావో ఆ క్వశ్చన్ ని ఇక్కడ ఇంటర్నెట్ లో కానీ లేకపోతే ఆన్లైన్ లో కానీ సెర్చ్ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ రిటర్న్ ఈ హెచ్టిటిపిఎస్ అనేది సేఫ్ గా నీకు సెండ్ చేస్తుంది. అయితే ఈ హెచ్టిటిపిఎస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సో ఇప్పుడు మనం రియాలిటీలోకి వస్తే ఈ వెబ్సైట్ లో ఓన్లీ నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండదు, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉండిద్ది. బట్ నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఏ విధంగా వస్తుందంటే బేస్డ్ ఆన్ హెచ్టిటిపిఎస్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వద్దంటే మన పేజ్ ని ఫాలో చేసుకో.